ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, మనం చూస్తూ ఉంటాం చాలా వరకు కిరాణా షాప్ దగ్గర ఏమన్నా డాగ్స్ కనిపిస్తే, స్ట్రీట్ డాగ్స్, వాటికి అక్కడే బిస్కెట్ ప్యాకెట్ కొని వాటికి పెట్టడము, లేదు అంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్కుల దగ్గర అట్లా కుక్కలకి బిస్కెట్లు పెట్టడము, ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చేస్తున్నారు చాలామంది. అంటే ఇది అంటే ఒక రకంగా కుక్క అంటే కాలభైరవుడు అని చెప్పి భావిస్తూ ఉంటాము. మరి అలా దేవతా స్వరూపంగా మనం చూసినప్పుడు దానికి మనం అలా ఫుడ్ పెట్టడం వల్ల మనకేదో మంచి జరుగుతుంది, మనకున్న దోషాలు తొలగిపోతాయి అనే విశ్వాసం కూడా చాలా మందిలో ఉంది. అసలు నిజంగా కుక్కలకి ఫుడ్ పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఏంటమ్మా? కాలభైరవుడు అంటే అర్థం ఏంటిది? శివుడు అంటే కాలాన్ని హరించేవాడు, అంటే కాలానికి కాపలాదారి, అందుకే కాలభైరవుడు అని అంటారు. అంటే కాలానికి కాపలా కాసేది ఎవరు? శివుడు. అంటే ఏంటి? కాలభైరవుడు గనక దర్శనం చేసుకోకపోతే కాశీలో నీవు కాశీ వెళ్ళినట్టుగా కాదు, కాశీ వెళ్ళొచ్చిన తర్వాతనో ముందో కంపల్సరీ ఆయన దర్శనం చేసుకోవాలి అంటారు. తర్వాత కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళను ఓడలు తీసుకొని నల్ల కుక్కకో తెల్ల కుక్కకో వేసి దానికి హారతి ఇచ్చి అలా ఇబ్బంది పెట్టమని కూడా చెప్తుంటారు చాలామంది. వచ్చి మా కుక్కకి చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలుసు. ఓహో, మేము కాశీ వెళ్ళొచ్చాము, కుక్కకు పూజ చేసుకుంటాం ఈరోజు అని ఓడలు దాని మెళ్ళలో వేసి దానికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అవి ఏం చేయాలమ్మా? దానికి ఆహారంగా పెట్టాలా? వేస్తే కాశీ వెళ్ళొచ్చిన పుణ్యం పూర్తి దక్కుతుందట కాలభైరవుడికి పూజ చేస్తే అనేమో అన్నారు. మరి నాకు అంతగా తెలియదు తల్లి, నాకంత మూఢ విశ్వాసం ఏమీ లేదు. అయితే శాస్త్రం ఏం చెబుతోందంటే, ఇప్పుడు మనుషులకు మధ్య ప్రేమ ఆత్మీయతలు తగ్గిపోయాయి. ఎన్నోసార్లు యూట్యూబ్లో మనకు వాట్సాప్లో కూడా మెసేజ్లు వచ్చినాయి. కుక్కలనేమో చంకనేసుకుంటున్నారు, పిల్లలనేమో కింద నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లలకి కుక్కకి ఇచ్చే విలువ పిల్లలకి ఇవ్వటం లేదు అని పిల్లల్ని మాత్రం కాళ్ళని నడుపుతారు, దీన్నేమో చంకనేసుకొని ముద్దు చేస్తూ పోతుంటారు. ఎందుకు కుక్కల్ని పెంచుతారు? కుక్కల్ని కానీ పిల్లల్ని పెంచే సాంప్రదాయము యుఎస్లో నుంచి వచ్చింది, మన భారతీయ సంస్కృతిలో లేదు. కుక్క ఊరు కుక్కలుగా ఉండేవి కానీ పెంపకంలో లేవు. ఇంటి దాకా తీసుకొచ్చేది ఎందుకు వచ్చింది? ప్రేమ ఆత్మీయతలు కుటుంబ వ్యవహారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. యుఎస్లో ఏంటంటే వాళ్ళకు 14 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్లకు కుక్కల్ని పెంచుకోవడం ఒక రైట్. వాళ్ళు మనుషులతో సమానంగా పెంచుకుంటారు. అవి టాయిలెట్ పోతుంటే కింద పట్టుకుని పోవాలి, అది పడేయాలి, అది ఎంత సిస్టమేటిక్ రూల్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయమే ఇది మనకి. మన భారతీయ సంస్కృతిలో కుక్కనొక దేవుడితో సమానంగా, వేదాలు ఎలా నమ్మకంగా, వేదాలు ఎంత నమ్మకమో, దత్తాత్రేయుడి దగ్గర 4 ఉష్ణకాలు ఉండడము అనేది దానికి చాలా గొప్ప. అది 4 కుక్కలు అంటే 4 వేదాలతో సమానము, వేదాలు ఎంత నమ్మకం కలిగినవో వాటి కూడా అని. మీరు ఎక్కడన్నా కనపడే కుక్కను కనుక చూస్తే ఏదో ఒకటి ఇచ్చినా, అంటే నా అనుభవం ద్వారా నా కుక్కలతో చాలా అనుబంధం ఉంటుంది. ఏం లేదు, నేను పోతుంటే ఎన్ని కుక్కలు వెంటబడతాయా బాబు. నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు కుక్క వెంటబడ్డది, నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా. అయితే అలా కుక్కలు కొన్ని అంటే మనలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ వాసనను పట్టి అవి మన వెనుకకు వస్తాయి నాన్న. మన వాసనలను అవి గమనిస్తాయి. నువ్వు ప్రేమతో ఉంటే వచ్చి ఆడుకుంటాయి. నీలాంటి అమ్మాయిలు చాలా ఇష్టం పిల్లలకు ఉంటుంది, కానీ కుక్కొచ్చి నీ దగ్గర ఇట్లంటే నువ్వు భయపడి అరుస్తావు. ఎందుకు అరుస్తావు? దానికేమో నీలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ నేను చూస్తున్నానని, నాకే నీ చుట్టూ తిరగాలి, ఆడుకోవాలి అని వచ్చింది. నువ్వేమో కుక్క నా వెంటబడ్డదని నువ్వు భయపడతావు అంతే. తెలియని వాళ్లకు భయం వేస్తుంది, కానీ ఆంతర రహస్యం ఏమిటిది? మనలో ప్రేమ ఉన్నప్పుడు కుక్కలు మన దగ్గరికి ఎక్కువ వస్తాయి. అది నాకి డాన్స్ చేసి పరిగెత్తుకొని పోతుంది. ఆ కుక్కలకు భయపడి నేను కొన్ని ఏరియాలకే పోనే బాబు, లేదంటే కట్టెపట్టుకొని పోతాను. అంత వెంటబడతాయి, ఎంత దూరం పోయినా వెంటబడతాయి. ఆ వెంటపడడం అనేది అనంటే ప్రేమతత్వానికి చిహ్నము కుక్కలు. ఎప్పుడైతే యూఎస్లో వాళ్ళకు ప్రేమ లేదో కుక్కల్ని పెంచుకొని ప్రేమించడం, పిల్లులని కుక్కల్ని పెంచుకొని దాని ద్వారా వాళ్ళు ప్రేమను పొందుతారు. అలాగే మనం కూడా ఇప్పుడు కుటుంబం లేకుండా అయిపోయింది, సింగిల్ ఫ్యామిలీస్ జరిచేసినాయి. అందుకనే ప్రతి ఒళ్ళు కుక్కను పెంచుకొని చంకనేసుకొని, ఒక ఆవిడ ఆస్తి కూడా రాసిచ్చింది ఆ కుక్కకి. మొన్న 1 కోటి రూపాయలు ఆస్తుంటే నా కుక్క పిల్లకి రాసిస్తా, ఏం చేసుకుంటారో మిగతా వాళ్ళకి, నాకు ఎవరు లేరు పిల్లలని ఆ కుక్క పిల్లకే రాసిచ్చింది ఆస్తి. అట్లా అంత ప్రేమ పడుతున్నారు. ఆంతర రహస్యం ఏమిటమ్మా అంటే,
ఎవరికైనా వాళ్ళ పిల్లలకి ఏమైనా జబ్బు చేస్తే, పిల్లల మీద ఏదైనా దోషాలు ఉంటే, పిల్లలు వాళ్ళ ఇంట్లో చచ్చిపోతూ ఉంటే, పిల్లలకి ఎప్పుడైనా రోగాలు ఎక్కువ వస్తూ ఉంటే, ఒక కుక్కను పెంచుకొని లేదా కుక్కలకి రోడ్డు మీద ఉండే కుక్కలకి మీరు ఏమైనా ఆహార పదార్థాలు రెగ్యులర్గా పాలు కానీ బిస్కెట్లు కానీ అవి తినే ఆహారాన్ని కానీ మీరు రోజు ఇస్తూ వెళితే మీ పిల్లల దోషం పోతుంది. మన ఇంట్లో పిల్లలకి ఏదో శాంతి ఉంది నాన్న, ఏదో ఇబ్బంది ఉంది, అనారోగ్యం అప్పుడు వస్తూ పోతుంటుంది. డాక్టర్ చూసి ఏం బాగాలేదు, బాగానే ఉన్నాడు వీడు అంటుంటాడు, వాడికి ఏదో జబ్బు చేస్తూనే ఉంటుంది. ఏదో కారణాల చేత అన్నం పడదో, వాతావరణం పడదో, భయపడితే వాడు వీక్గా ఉంటాడో, ఏవో కారణాలు ఉంటాయి నాన్న. అలా అనారోగ్యం ఉన్నప్పుడు ఇది ఒక చిన్న టెక్నిక్గా చెప్పారు. అది అందరికీ ఫలిస్తుందా ఫలించదా వాళ్ళ వాళ్ళ కర్మానుభవాన్ని బట్టి, వాళ్ళు చేసే వృత్తి ప్రవృత్తిని బట్టి ఉంటుంది. కాబట్టి కుక్కలకు కనుక మనం ఏమి వేసినా అది మన పిల్లలకు ఉండే దోషాలు పోతాయి. అయితే పిల్లలు పుట్టకపోతే కుక్కను పెంచుకొని అంటే ప్రేమించడం అనేది మొదలవుతుంది. ప్రేమించడం ఎప్పుడైతే మొదలవుతుందో ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ ఈమె ప్రేమిస్తుంది పర్వాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే పిల్లలు లేని వాళ్లకు ప్రేమ ఉండదు. కానీ ఒక కుక్క పిల్లని పెంచుకొని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు మేకలు, ఆవులు లేదా బర్రెలు అట్లా ఊర్లలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అయితే ఒక కుక్కనో ఒక పిల్లినో పెంచుకొని ప్రేమించడం మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టడం కూడా నేను చూశాను. కాబట్టి కుక్క పెంచుకోవడము, కుక్కలకి ఏమన్నా ఇవ్వడం అనేది తప్పనిసరిగా వాటికి ఇస్తే అవి జీవితాంతం మన మీద రుణపడి ఉండి మనను ప్రేమిస్తూనే పోతుంటుంది. హృదయానికి ప్రేమకు చిహ్నమే కుక్కలు. ఏ రోజు మళ్ళీ 100 సంవత్సరాలు ఎప్పుడో నాడు వెళ్ళినా కూడా ఆ కుక్క నిన్ను వాసన బట్టి నీ దగ్గరకు వచ్చి తోకూపి నిన్ను ప్రేమిస్తూ పోతుంటుంది. అంటే మనుషులకు లేని విశ్వాసము వాటికి చాలా ఎక్కువ ఉంటుంది. అవి నిరంతరము మనను ప్రేమిస్తూనే పోతాయి. అదే మనిషికి పిలుచుకొని వచ్చి భోజనం పెట్టని, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తిన్నింటివి నాకేమని వాళ్ళ మీదనే దొంగతనాలు చేస్తారు. పనోళ్ళని పెట్టుకుంటున్నాం మన వాళ్ళ. నేపాలీ వాళ్ళని పెట్టుకుంటే వాడు గొంతు విసికారు, ఆ గొలుసు పేపర్లో మనం రోజు చదవట్లే. వాడికి 30,000, 40,000, 50,000 ఇచ్చి వాళ్ళకు అన్నం పెట్టి అంత చేస్తే వీళ్ళ గొంతే విసిగిపోతున్నారు కదా. వాటికంటే కుక్క పిల్లలు నయం కదా, ఒక కుక్క పిల్లలు పెంచుకుంటే. అవును, నమ్మకంగా ఉంటే ఎవరిని ఇంట్లోకి రాదు కదా. అదేనమాట నమ్మకానికి ప్రేమకు చిహ్నము ఈ విశ్వంలో ఉండే ప్రతి లా ఆఫ్ వన్నెస్. అది నా రహస్యం. అమ్మ, ఈ మధ్యకాలంలో అడిగినా తప్పే అడగకపోయినా తప్పే ఇలాంటి ప్రశ్నలు. అంటే చాలామందిలో ఒక సందేహం ఉంది, భర్త లేని స్త్రీలు బొట్టు పెట్టుకునే విధానం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంతమంది అయితే భర్త ఉన్నప్పుడు పెట్టుకునే సైజ్ కన్నా కూడా భర్త వెళ్ళిపోయినాక పెట్టుకునే ఆ టిక్లీ సైజే ఇంకా పెద్దగా ఉంటుంది, ఈమెకి సోకులు ఎక్కువైపోయినాయి అంటే నేను అంటున్నాను, తప్పు కాదు. ఇలాంటి మాటలు మనం ప్రస్తుతం వింటున్నాము. అంటే భర్త వెళ్ళిపోతే బొట్టు తీసేయాలా, ఏం భర్తతో బొట్టు రాలేదు కదా, మంగళసూత్రాలు మెట్టెలు మాత్రమే ఆయనతో వచ్చాయి, ఏమైంది మేము బొట్టు పెట్టుకుంటే, నేను పుట్టిన నుంచి నేను బొట్టు పెట్టుకుంటున్నా అని మాట్లాడే వాళ్ళ వర్షన్ వింటే కరెక్టే అనిపిస్తుంది. కొంతమంది చెప్పే విధానం ఏంటి అంటే, భర్త లేడు కాబట్టి నీకు ఈ అలంకరణలు ఇవన్నీ ఆయనతోటే వెళ్ళిపోయాయి అనే భావన మనకు పూర్వ రోజుల నుంచి వస్తుంది కాబట్టి అది ఆచరించడం మన పద్ధతి, అది ధర్మము అని చెప్తారు. ఇలా విన్నప్పుడు ఇది కరెక్టే అనిపిస్తుంది. అసలు మీ అభిప్రాయం ప్రకారం ఏది వాస్తవం అంటారు? అంటే కాంట్రవర్సీ దాంట్లో నన్ను ఇరికిద్దామని చూస్తున్నాం కాదమ్మా, చాలా మంది. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. నేను ఎవరినైనా ఈ పద్ధతిలో వాళ్ళు అనుకుంటే అది కరెక్టే అంటారు, వీళ్ళు ఈ పద్ధతిలో అంటే వీళ్ళను కరెక్టే అంటారు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు ఎలా ఉంటాయో ఆ నమ్మకాల ద్వారానే వాళ్ళు జీవించాలనుకుంటారు. మనం ఆ పద్ధతి కాదమ్మా ఇది అని అంటే నచ్చదు వాళ్ళకి, నిజంగా నచ్చదు. ఏమ్మా ఇప్పుడు ఎప్పటికాలం మాట్లాడుతున్నావు, బొట్టు పెట్టుకోలేదని, మొగుడు ఉంటేనే పుస్తెలతాడు వేసుకోవట్లేదు ఆఫీస్కి, మొగుడు ఉంటేనే బొట్టు పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మెట్టెలు పెట్టుకోవటం లేదు. అలాంటి దగ్గరికి అలాంటి జనరేషన్లో ఉన్న ఈ రోజుల్లో బొట్టు పెట్టుకుంటే ఎట్లనా, బొట్టు పెట్టుకోకుంటే ఇట్లనా, ఎంత చిన్న టాపిక్ ఇది. చాలా చిన్న టాపిక్. ఎందుకంటే మొగుడు ఉన్నదే పెట్టుకోవట్లేదు, పోతే అవునా లేదా? కాబట్టి ఇప్పుడున్న వాస్తవిక జీవన విధానం ఎలాగుంది, ఆంతర రహస్యాలు ఏమున్నాయి, రెండు గనక మనం తెలుసుకుంటే మన ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది. మనం ఒక మాట ఒకళ్ళని అన్నాము అని అంటే
వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఉండగలగాలి. అవును. వాళ్ళ నమ్మకాలు ఏమున్నాయో మనం అర్థం చేసుకోగలిగేటట్టుగా ఉండాలి. ప్రతిదాన్ని మనం విమర్శించాలంటే ప్రతిదీ విమర్శించవచ్చు, అంతే అంతే. ఏనా? ప్రతి దాంట్లో ఒక మంచిని కూడా చూడగలిగే అభిప్రాయాన్ని మన జీవితంలో మనం ఏర్పరచుకున్నామనుకో, ప్రతి దాంట్లో మంచి కనిపిస్తుంది. అంటే చూసే దృష్టిలో ఉంటుందే తప్ప ద్రష్టలో ఉండదు. కాబట్టి నాన్న, ఎప్పుడు కానీ ఎవ్వరు ఎలా ఉన్నా కూడా వాళ్ళల్లో మంచిని చూడడం నేర్చుకోమని నేను ఫస్ట్ చెప్పే మాట ఇది. అవును. నా దృష్టి అలా ఉంటుంది నాన్న. నాకు అసలు క్రిటిసిజం చేయడం అనేది నాకు తెలియదు. ఎవరన్నా నన్ను క్రిటిసిజం చేసినా అయ్యో వీళ్ళ లెవెల్ ఇంతేనా అనుకొని వెళ్ళిపోతానే తప్ప నేను దాన్ని విమర్శిస్తూ కూర్చోను. అదే వాళ్ళు అన్నారని నేను బాధపడుతూ కూర్చోను. నా అనుభవం ద్వారా నేను చెప్తున్నా. ఎందుకంటే విశ్వం నిరంతరం మనతో ఉంది. మనం ఏ లెవెల్లో ఉన్నామో తెలిస్తే ఆ లెవెల్ అట్రాక్షన్నే మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఎప్పుడూ మనుషులను విమర్శిస్తూ పోతే, విమర్శించే మనుషులే మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు, మనం అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు ఆ బొట్టు పెట్టుకుంటే నీకెందుకు, పెట్టుకోకుంటే నీకెందుకు, ఇంకో మాట అనుకున్నావా? కానీ ఇక్కడ పసుపు అంటే ఏంటి, కుంకుమ అంటే ఏంటి, ముత్తైదు అంటే ఏంటో విషయం తెలుసుకోవాలి విశ్వ నియమాలను అనుసరించి. విశ్వంలో కుంకుమ అనేది స్త్రీ, పసుపు అనేది పురుషుడు. ఆమె కుంకుమ పెట్టుకుంది, స్త్రీ శక్తిని యాక్టివేషన్ చేసుకుంది. అందులో తప్పేముంది? పుస్తెలు ఉంటే కదా పసుపు పెట్టేది, పుస్తెలు లేవు ఆమెకి, భర్త లేడు, అందులో తప్పేముంది? తప్పు లేదు. ఎందుకు అలా చేశారు అనంటే, ఆమె అద్దము చూసి బొట్టు పెట్టుకొని అందమైన జడ వేసుకున్నప్పుడు ప్రతి స్త్రీ కోరుకునేది పురుషుణ్ణి ఆకర్షించాలని. ఎందుకంటే మైనస్ ఎప్పుడు ప్లస్ను ఆకర్షిస్తుంది, ప్లస్ ఎప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారా అని చూసే దృష్టి ఒకటి విశ్వంలోనే ఉంది. అంటే ఏంది, ఏవైనా రెండు చిలకల్ని చూడు రెండే కలిసి ఉంటాయి, రెండు బర్డ్స్ని చూడు ఏవైనా రెండే కలిసి ఉంటాయి, బటర్ఫ్లైని చూడు రెండే కలిసి ఉంటాయి, కాకుల్ని చూడు రెండే కలిసి ఉంటాయి, గ్రూపుగా ఉంటాయి. అంటే ఏంది, ఏదైనా ఈ విశ్వంలో స్త్రీ పురుష శక్తులు రెండు కలిసే ఉన్నాయి. ఈ విశ్వమంతా కూడా మమైకంతో కలిసి ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తి, అంటే శివపార్వతులలాగా కలిసి ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీతో మమేకమై ఉన్నటువంటి ఈ శక్తిలో పసుపు అనేది ఆమె పోయింది. తన జీవితంలో పసుపు అనేది, పుస్తలు అనేవి పోయినాయి. కుంకుమ అనేది స్త్రీ శక్తి ఉంది, ఆమె పెట్టుకోవచ్చు. నా దృష్టిలో ఇవాళ పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న అమ్మాయిలు కుంకుమ ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఉండే ఎనర్జీ పాయింట్ అని చెప్తాను. దాని పూర్వకాలంలో ఆత్మ అని అన్నారు, ఎనర్జీ పాయింట్ అన్నారు. ఇలా ఎప్పుడైతే ఇలా నొక్కిపట్టి పెట్టుకుంటామో ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ జరుగుతుంది. అది చాలా అవసరం. నీళ్ళు నామం పెట్టుకుంటావా, ఇలా ప్రెస్ చేసుకుంటావో అది నీ ఇష్టం. బొట్టు పెట్టుకోవడం అనేది మన ఆత్మలో ఉన్నటువంటి దాన్ని యాక్టివేషన్ కలిగించుకోవడం. జస్ట్ నిన్న నాన్న స్నానానికి వెళ్ళపోతూ బయటికి వచ్చి ఎవరికో అర్జెంటుగా నేను ఒక మాట చెప్పాలి. పైనుంచి ఆ పూలవాడిని పిలువు నాన్నని కిందుండే అమ్మాయి అంటే నువ్వు బొట్టు పెట్టుకోలేదు అని అన్నది. అది నేను స్నానం చేసి ఉతలికి రాగా ఎవరో వచ్చారంటే నేను బయటకు వస్తాను, మాలోడు అంటాడు అంటే బొట్టు పెట్టుకోలేదు మర్చిపోయినరా అంటాడు. అంటే మనను ఒక రూపంలో చూసినటువంటి వ్యక్తులు ఇలా కాకుండా వేరే తీరు చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది మనం అప్రిషియేట్ చేయాలి కదా నాన్న. కాబట్టి భర్తతో సంబంధం లేదు కుంకుమ అనేది. కుంకుమ అనేది స్త్రీ, పసుపు అనేది పురుష శక్తి. స్త్రీ శక్తి పురుష శక్తి రెండు జాయింట్గా ఉండేటందుకు కుంకుమను ఇక్కడ పెట్టి ఇమీడియట్గా పసుపును పుస్తలకు రాస్తారు, కాళ్ళకు రాస్తారు, గంధాన్ని మనం గొంతుకు రాస్తారు, అక్షింతలు వేసి ఆశీస్సులు ఇమ్మంటారు. అంటే ఆత్మ అక్షింతలకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఎవరినన్నా ఆశీర్వదించినప్పుడు అక్షింతలు వేస్తే మీరు ఏమనుకుంటే ఆ కోరిక తీరుతుంది. అందుకే అక్షింతలు వేస్తారు. ఇవి ఆంతర రహస్యాలు. కాబట్టి బొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు, అది నీ కన్వీనియన్స్, వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ పరిస్థితి. దోషం అనేది ఏమి ఉండదమ్మా, అసలు లేదే. స్త్రీ అంటేనే కుంకుమ, ఓకే. పసుపు అనేది పురుష శక్తి. పసుపు కుంకుమ రెండు దేవుడి మీద వేయడంలో మనకు వస్తే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది శివుడు, ఇది పార్వతి. రెండింటిని మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే పురుష శక్తి ఎక్కువ కాదు, స్త్రీ శక్తి ఎక్కువ కాదు. స్త్రీ శక్తి పురుష శక్తి ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడే మనం బ్యాలెన్స్, స్త్రీలు స్త్రీలా ఉండడు, పురుషుడు పురుషుల్లా ఉండడు, అప్పుడు గొడవలు జరుగుతాయి. అందుకే పసుపు కుంకుమ రెండింటిని పట్టుకొని దేవుడి మీద మనం వేసినప్పుడు మనం బ్యాలెన్స్ అయిపోతాం కదా. పురుష శక్తిని పట్టుకున్నాము, స్త్రీ శక్తిని పట్టుకున్నాం, దేవుడి మీద వేస్తున్నాం. బొట్టు విషయం విడిచిపెడదాం,
దేవుడు పెట్టాం, దేవుడి మీద పసుపు కుంకుమ 2 వేసాం, అంటే స్త్రీ పురుష శక్తిని రెండింటిని యాక్టివేషన్ చేసాం. దీపం అక్కడ పెట్టుకున్నాం, దీపం కళ్ళతో చూసాం, మన మణిపూరక చక్రం యాక్టివేషన్ అయింది, దాంట్లో నెయ్యి వేసాం కాబట్టి మన కళ్ళల్లో తేజస్సు వెలిగిపోతుంది, అంటే అందులో ఉండే నెగిటివిటీ తొలగిపోయింది, పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చింది. ప్రతి పూజలో వాడే ప్రతి దాంట్లో ఒక అంతరార్థాలు ఉన్నాయి. ధన్యవాదాలు. కాబట్టి ఎవరి నమ్మకాలు, ఎవరి విశ్వాసాలు, ప్రతి దాన్ని విమర్శించకండి, తప్పుగా చూడకండి. వాస్తవం. ఏనా? ప్రతి దాంట్లో మంచిని చూడడం నేర్చుకోండి, మానవత్వాన్ని పెంచుకోండి, ప్రేమను పంచడం నేర్చుకోండి. మనం అందరం ఒకటే, అంతే, తేడాలు ఏమీ లేవు. తేడాలేమీ లేవు. ఎవరి ఆయుష్ ముందుంటే వాళ్ళు ముందు, మనం వెనక, అంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. మనం ఏదో ఇంకా ఉన్నాం, కొంచెం బాకీ తీర్చుకోలేకపోతే ఆ రహస్యాన్ని తెలుసుకోండి. ఉన్న 4 రోజులు నలుగురిని నవ్వించండి, నలుగురికి ప్రేమను పంచండి. నాకు తెలిసింది ఇంతే. అంతే. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి